హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈరోజైతే మా పాప బర్త్డే అనమాట, సెప్టెంబర్ 19. అసలు ఎట్లా చేశాను ఏంటి అనేది అయితే మీతో అయితే వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగ్ అనమాట. ఇంకా పొద్దున్నైతే పిల్లలిద్దరికైతే మంచిగా స్నానం చేసి అయితే, ఇంకా పాప అయితే ఇంకా అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది కాబట్టి మంచిగా అయితే జడ అయితే వేస్తున్నానండి. అంటే అమ్మాయికి తడి జుత్తు మీద జడ వేస్తేనే చాలా నీట్గా వస్తుంది అనమాట. అమ్మాయి ఏమనిందంటే, చక్కగా నాకు హెయిర్ వదిలేయమ్మ, పువ్వులు పెడతావు కదా, అట్లా వదిలే అనింది. సరేలే అని చెప్పేసి చిన్నగా లిటిల్గా పఫ్ అయితే తీశాను. కానీ అట్లా తీస్తే ఇంకా స్కూల్ అసలు వాళ్ళకి గాలి తంతక తగలదు, సరిగా ఉండదని చెప్పేసి అయితే అట్లాగైతే కొద్దిగా హెయిర్ అనేది వదిలేసి పువ్వులు అయితే పెట్టేసి అయితే అమ్మాయిని అయితే పక్కనైతే కూర్చోబెట్టానండి. ఇంక ఈలోపు అయితే మా బాబు అనమాట, అసలు పొద్దుటి నుంచి ఒకటే గోల, ఆ డ్రెస్ కావాలని, ఈ డ్రెస్ కావాలని, అది కావాలని, ఇది కావాలని ఒకటే ఏడుపు. అసలు ఆ అమ్మాయికి ఏం చేస్తే వాడికి అదే కావాలని అయితే ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి అయితే ఆ అబ్బాయి బర్త్డే డ్రెస్ అది వేశాను అనమాట. కొత్తదైతే వద్దని చెప్పాడు, జోబీలు లేవంట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఆ అబ్బాయి బర్త్డే డ్రెస్ అయితే వేసుకొని అయితే పక్కన కూర్చోబెట్టానండి. ఫైనల్గా అయితే నా బంగారు బొమ్మను అయితే ఇట్లాగా సింపుల్గా అయితే రెడీ చేశానండి. ఇంకో వైపు అయితే ఇంకా పిల్ల అయితే స్కూల్కి అయితే వెళ్ళాలి కదా, ఇంకా పిల్లలకైతే స్కూల్లో పిల్లలకి సేమియా పాయసం అయితే చేశానమాట. ఇంకా వాళ్ళకి ఇంకా డేకి ఇంకా మెనూ అయితే ఉంటుంది కదండి ఫుడ్ విషయంలో. సో అందుకని చెప్పేసి అయితే టీచర్కి పర్మిషన్ అడిగితేనేమో సేమియా పాయసం చేసి తీసుకురా, నీకు చేయాలి అనిపిస్తే ఇవ్వాలి అనిపిస్తానంటేనేమో సరే అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళకైతే మంచిగా సేమియా పాయసం అయితే చేస్తానమాట. వీళ్ళిద్దరిని ఇంకా ఒక పక్క రెడీ చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే లేచి అయితే మా వారైతే ఇంకా కొద్దిగా పని ఉందని చెప్పేసి అయితే ఆయన అయితే ఇంకా హడావిడిగా అయితే వెళ్ళిపోయారండి. అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా పిల్లలతో ఇంకా ఇంట్లోనైతే మంచిగా దీపం అయితే పెట్టేసుకొని ఇంకెక్కడనమాట పిల్లలిద్దరిని ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కదా, మంచిగా రెడీ చేసిన తర్వాత అయితే వాళ్ళకైతే ఇంకా దేవుడితో అయితే దండం అయితే పెట్టించుకుంటున్నాను అనమాట. ఇంకెక్కడైతే మా వారు అసలు మా బాబాయ్ అయితే ఇంకా మామూలుగా కాదండి, పూజలు అంటే భలే ఇష్టం. వాడికి కడ్డీలు వెలిగించాలన్నా మంచిగా అసలు బాగా చేస్తాడనమాట. సో ఇద్దరు పోటీ అనమాట, నేను చేస్తానని చెప్పేసి అయితే పొద్దున్న ఆల్రెడీ మా వారు బయటకు వెళ్ళేటప్పుడు అయితే దీపం పెట్టి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళిద్దరు జస్ట్ మామూలుగా ఇంకా బర్త్డే కదా అని చెప్పేసి అయితే కడ్డీలు అయితే వెలిగించేసాను అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు నార్మల్గా కొన్ని ఫొటోస్ అయితే తీసానండి. ఇదైతే ఇంకా ఫైనల్గా అయితే స్కూల్కి అయితే పిల్లలిద్దరిని అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా ఈరోజు ఏంటో మరి పిల్లలు ఈ మధ్య కొద్దిగా వర్షాలు పడడం వల్ల పెద్దగా ఎవరు రాలేదు. మా పిల్లలిద్దరితో కలిపితే ఒక 6 ఉన్నారు. ఇంకా టీచర్ ఆయంతో కలిపి ఒక 8 మంది అయితే ఉన్నారనమాట. ఇది వరకంటే స్కూల్ పక్కనే ఇంట్లో వేరే వాళ్ళు పోషణ అయితే ఉండేవాళ్ళు అనమాట, అద్దెకు ఉండేవారు. సో వాళ్ళందరూ కలిపి బాగా ఒక 20 మంది దాకా అయితే ఉండేవారు, బాగా హడావిడిగా ఉండేది. ఇంక ఈ మధ్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం వల్ల స్కూల్లో పిల్లలు ఇంతవరకేనే ఉంటారనమాట. ఇంకా నేను స్కూల్గా ఇంప్లిమెంట్స్ చేసిన పాయసం అయితే తీసుకొచ్చి ఇంకా పొద్దున తీసుకో ఇట్లా సేమియా పాయసం తీసుకొచ్చిన తర్వాత అయితే ముందు రోజు సంక్రాంతి ఇంకా పిల్లల కోసం అయితే ఇట్లాగా బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ 2 ఇచ్చేసిన తర్వాత టీచర్ ఆయమ్మ పిల్లలందరూ కలిపి అయితే మా పాపకైతే విష్ చేశారండి. ఇంకా ఈవినింగ్ 5 అనమాట, 4:30 ఇట్లాగా అవుతుంది. ఫుల్గా వర్షం అనమాట. ఇంకా ఈ వర్షానికి అసలు చేస్తానో చెయ్యనని భలే డౌట్ వచ్చిందనమాట. వర్షం పడింది, ప్లస్ ఇంకా కరెంట్ అయితే లేదు. చూడండి, ఫ్లాష్ ఆన్ చేసి అయితే మేమైతే ఫొటోస్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మా వారైతే వస్తా అయితే ఇంకా కేక్ అనేది తీసుకొని వచ్చారు. కేక్ కటింగ్ అయితే ఇంకా లిటరలీ 8:30 అట్లా జరిగిందనమాట. అసలు ఎవరిని పిలవలేకపోయాము. అసలు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందనమాట. నేను చాలా బాధపడ్డాను, ఎప్పుడు కూడా ఇలాగ సింపుల్గా చేయలేదు. అమ్మాయికి ఇది 4th బర్త్డే అనమాట. ఇంక ఇంట్లోనే నైట్ కరెంట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా అప్పటికే పిల్లలు అయితే మంచిగా డ్రెస్ చేసి అయితే రెడీ చేసేసి ఇంకా అమ్మాయి వరకు అయితే మంచిగా ఇంట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అయితే ఇంకా ఇంట్లో ఇంకా మా మామయ్య అయితే ఉంటారనమాట. ఇంకా మా మామయ్య గారు ఇంకా చక్కగా పాపని అయితే ఇంకా బ్లెస్సింగ్ చేసి అందరైతే ఇంకా మంచిగా అయితే అమ్మాయి కేక్ అయితే కట్ చేయించమన్నమాట. ఇక్కడైతే మా బాబు కూడా చెరుకొక అదే తీసుకొని అయితే మంచిగా అయితే ఇద్దరు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఇంకెక్కడైతే మావయ్య గారు అనమాట ఫస్ట్ ఇంకా పాపని అయితే ఆశీర్వదించారు. పొద్దున కూడా ఇంకా గుడికి కూడా వెళ్ళలేదు కదా అని చెప్పేసి అయితే అసలు కరెంట్ లేదు, అసలు వచ్చిన తర్వాత ఎట్లా వస్తుంది అట్లా పోతుంది. సరే అని చెప్పేసి అయితే ఇంట్లో ఆ అమ్మాయిని ఇంకా బాధ పెట్టలేం కదా, ఇంకా వీధిలో ఉన్న వాళ్ళని చిన్న పిల్లల్ని అయితే పిలిచి లాస్ట్ ఇయర్ లాగా మంచిగా అన్నీ ఇద్దామైతే అనుకున్నాను అనమాట. కానీ వర్షం కారణం వల్ల కరెంట్ లేకపోవడం వల్ల కుదరని పరిస్థితి.
అందుకని చెప్పేసి ఇంకా మేము ఇంట్లో వరకు అయితే చిన్నగా మంచిగా అయితే కేక్ అయితే కట్ చేయించేసుకొని అయితే ఆ అమ్మాయి వరకు అయితే ఇంకా బాధపడకుండా చాలా సింపుల్గా అనేది చేసేసామండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇయర్ ఇట్లా జరుగుతుందని. నేనైతే అసలు మామూలుగా కాదనమాట. ఇంకా ఈవినింగ్ అనమాట, అసలు నేను కానీ మా వారు కానీ అసలు ఫొటోస్లో కానీ దేంట్లో కూడా లేమనమాట. ఇంకా ఈవినింగ్ ఇంకా పాపకు అట్లా కేక్ కట్ చేసేటప్పుడు అనమాట ఇంక నేనైతే ఇంకా వంట అంతా చేసేసుకొని అయితే మంచిగా అయితే స్నానం అది చేసేసుకొని అయితే ఇంకా రెండోసారి పిల్లలకు కూడా మంచిగా స్నానం అయితే చేసేసి ఇంకా అమ్మాయి వరకు అయితే మంచిగా రెడీ చేసి అయితే పక్కనైతే పెట్టాను అనమాట. ఇంకా కరెంట్ అయితే రాలేదు. ఇంకా ఏంటి ఛార్జింగ్ లైట్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా ఆ లైటింగ్లో అనమాట ఫోన్స్ ఆన్ చేసేసుకొని అయితే ఇంకా పాప వరకు అయితే మంచిగా అనేది బర్త్డే అనేది చేసేసామండి. ఇయర్కి అయితే ఇట్లా సింపుల్గా అయితే జరిగిందనమాట. అసలు ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాను నేనైతే. అసలు ఎవరు లేకుండా అసలు ఈ అమ్మాయికి ఎట్లా చేశాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఇట్లా చేసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మా పాప బర్త్డే అయితే ఇట్లా సింపుల్గా అయితే చేసామన్నమాట. కొన్ని అంటే వర్షం కారణం వల్ల ఎవరిని పిలవలేకపోయాను. సో అదొకటి బాగా బాధపడ్డాను అనమాట. ఇంకా ఇది ఈవినింగ్ టైంలో మంచిగా పిల్లకైతే ఇట్లా పొద్దున్న తీసిన ఫొటోస్ అయితే కొన్ని అయితే ఇట్లాగా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా మా పిల్లల కోసం అయితే ఇంకా మా వారైతే ఈ గిఫ్ట్స్ అయితే తెచ్చారనమాట. వాడికైతే బస్సు బొమ్మ, ఈ అమ్మాయికి అయితే ఇట్లా కిచెన్ ఐటమ్స్ అనమాట. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.